ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మరి నిద్ర లేచి దేవుని యొక్క వాగ్దానం వింటూ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారని ఎదురు చూస్తున్నారు కదండి. దేవుడు శ్రమలను చూసి మనం భయపడతాం కదా, ఆ విషయంలో దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు చెప్తాం. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనము నలిగిపోము, చితికిపోము, అనచ్చబడమని ఈరోజు ఈ యొక్క వాగ్దానము. మరి ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటారు కదా. మన జీవితంలో ఏ మంచి జరిగినా, ఏ చెడు జరిగినా మన జీవితంలో అది మనకి మేలు చేయడానికే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ శ్రమలు మనల్ని ఇంకా నున్నంగా, చక్కగా మనల్ని రూపొందిస్తూ ఉంటాయంట. చూడండి, నది రాళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? నదిలో ఉన్న రాళ్ళు చాలా నున్నంగా, చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే అవి నిరంతరము అలల చేత, నీళ్ళ చేత కొట్టబడి నిత్యము దాని చుట్టూ ఉంటుంది కాబట్టి. మరి రాక్స్ మనకు తెలుసు, రాక్స్ అంత నున్నంగా ఉండవు, కానీ ఆ నీళ్ళు కొట్టబడతా ఉంటుండగా అది చక్కగా మెల్లమెల్లగా అంతకంతకు మరి చక్కని రూపము కలిగి నున్నంగా, సాఫ్ట్గా, మరి చాలా అందంగా కనబడతా ఉంటాయి. సో ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు శ్రమలు బట్టి మీరు బాధపడకండి. ఎందుకంటే ఆ శ్రమలు మిమ్మల్ని మెరుగు చేస్తూ ఉంటాయి, మిమ్మల్ని అందంగా తయారు చేస్తాయి, మిమ్మల్ని రూపొందిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శ్రమల బట్టి మనం జ్ఞానవంతులు అవుతూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఈ శ్రమ వచ్చినా అది మిమ్మల్ని రూపొందించడానికి, మిమ్మల్ని నున్నంగా, అందంగా, మెరుగు చేయడానికి వస్తున్నాయని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఏ శ్రమ అవుతుందో అది మిమ్మల్ని అణచివేయడానికి రావట్లేదు, కానీ మిమ్మల్ని సాఫ్ట్గా, నున్నంగా, జ్ఞానంగా చేయడానికి దేవుడు ఆ శ్రమను అనుమతించాడు. అందుకే యాకోబు 1:2 నుంచి మనము 8 వరకు మనం చూస్తే ఆ శ్రమలు మనకు, ఈ పరీక్షలో ఆ శ్రమలు మనకు ఓర్పును, సహనాన్ని దయచేసి మనం ఇంకా మెరుగుపడడానికి, ఇంకా ఉన్నత స్థానంలో వెళ్ళడానికి దేవుడు కృపను చూపిస్తారు. కాబట్టి ఈరోజు ఏ శ్రమ అయితే ఉందో అది నిన్ను అణచివేయడానికి రాలేదు, నేను పడద్రోవడానికి రాలేదు, నీకు ఎక్కడ కూడా నిన్ను చితికించడానికి అయితే రాలేదు. అవి నిన్ను నున్నంగా చేయబోచున్నాయి. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధుడా, శ్రమల్లో నువ్వు తోడుగా ఉండి తండ్రి నాయనా, అయ్యా వారిని విడిపించడం మాత్రమే కాదు, వారిని గొప్ప చేస్తాను అయ్యా. కొన్నిసార్లు మా జీవితంలో మాకు మార్పు, మాకు ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే శ్రమలు అనే ఆయుధాన్ని వాడుకుంటావు నాయన. ఏ శ్రమ వచ్చినా అది మాకు మేలు చేసి వెళ్తుందని నమ్ముచున్నాము నాయన ప్రభా. ఈరోజు ఈ విన్న వాక్యం బట్టి నాయన ప్రభా, ఏ కష్టాలు, ఏ శ్రమల్లో ఎవరైతే ఉన్నారో వారు అణచివేయబడరు, కానీ ఇంకా మెరుగుపడతారని నువ్వు చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందన. రానున్న దినాల్లో బిడ్డలు ఈ శ్రమల తర్వాత గొప్ప మహిమ, గొప్ప కీర్తి, గొప్ప ఆనర్ వారికి కలుగునుగా కానీ ప్రకటిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైస్లోనండి విన్నాం కదండి ఈ వాగ్దానము. సో కొన్నిసార్లు ఆ శ్రమలే మనకు మేలు చేయడానికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి మంచి చెడు, ఎటువంటి సిచ్యువేషన్స్ని మీరు కాదనకండి, నెట్టివేయకండి. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో సఫరింగ్ మేక్స్ మీ గ్రో అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అహెడ్. ప్రైజ్ ది లార్డ్.